హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు ఇంట్లోనే కొబ్బరి నూనెని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో 4 కొబ్బరి ముక్కలు తీసుకోవాలి, అంటే 2 కొబ్బరికాయలు అనమాట. ఈ ముక్కలకి పైన ఉంటుంది కదా పెంకు, మొత్తం దీన్ని ఆల్రెడీ తీసి పెట్టాను. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. మనకు మిక్సీలో ఎంతవరకు పడుతుందో అన్ని తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులో నుంచి కొద్దిగా మనం వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఒకసారి మిక్సీకి పట్టుకున్నాక మనకు మెత్తగా కావడానికి ఎన్ని వాటర్ సరిపోతాయో అన్ని వాటర్ మనం యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నె మీద మనం చింతపండు జల్లెడ ఉంటుంది కదా, ఈ జల్లెడ పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక బట్ట తీసుకోవాలి, కాటన్ది బట్ట తీసుకొని ఈ చిల్లుల గిన్నె ఉంది కదా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా మనం ఇంతకుముందు మిక్సీకి పట్టుకున్నాం కదా ఆ కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి క్లాత్లో నుంచి ఈ విధంగా పాలు మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా పాలన్నీ గిన్నెలోకి ఈ విధంగా వడగట్టుకోవాలి. మంచిగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే కొబ్బరి పాలు మొత్తం వస్తాయి. ఈ విధంగా మొత్తం వాటర్ అంతా పిండేసుకున్నాక ఈ విధంగా పిప్పి ఉంటుంది కదా, దీన్ని మళ్ళీ ఒకసారి వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీకి పట్టుకోవాలి. ఈ విధంగా ఇంకొక 2 టైమ్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ ఒకసారి ఇట్లా ఈ విధంగా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ కొద్దిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్ని మళ్ళీ మనం ఇంతకుముందు పెట్టుకున్నాం కదా క్లాత్లో, అందులోనూ మళ్ళీ వేసుకోవాలి. ఈ పేస్ట్ని మళ్ళీ ఇంతకు ముందులాగానే మొత్తం ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయేలా కొబ్బరి పాలని ఈ విధంగా పిండేసుకోవాలి గిన్నెలోకి. ఈ విధంగా మొత్తం పిండేశాక ఈ కొబ్బరిని మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకోవాలి. ఇందులోకి మళ్ళీ కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తని పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇంతకు ముందులాగానే మనం మొత్తం కొబ్బరి పేస్ట్ ఉంది కదా, దీన్ని గిన్నెలోకి వేసేసుకొని దీని నుంచి కొబ్బరి పాలు మొత్తం తీసేసాలి. ఈ విధంగానే మొత్తం పిండేసేసుకున్నాక ఈ కొబ్బరి పొడిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. కొబ్బరి పాలను తీసాక మిగిలిన ఈ కొబ్బరి పొడిని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. కడాయి అనేది బాగా వేడెక్కనివ్వాలి. ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు తీసుకున్న కొబ్బరి పొడి ఉంది కదా, దీన్ని వేసేసుకోవాలి. వేసేసుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. ఈ కొబ్బరి పొడి అనేది డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ కొబ్బరి పొడిని ఇప్పుడు ఏమంటారు డ్రై అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ కొబ్బరి పొడి మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం 15 మినిట్స్ తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి.
ఈ కొబ్బరి పొడిని ఇప్పుడు చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక తర్వాత మనం ఒక డబ్బాలోకి వేసేసుకోవాలి. ఈ కొబ్బరి పొడిని కర్రీస్లో కానీ చట్నీలో కానీ యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 months వరకు నిల్వ ఉంటుంది. మనం తీసుకున్న కొబ్బరి పాలు చూడండి, ఒక గిన్నె నిండా వచ్చాయి, కొద్దిగా తక్కువ. ఈ పాలని ఈ విధంగా ఒక మందంగా ఉన్న కవర్ తీసుకోవాలి. ఈ కవర్లో వచ్చేసి మనం ఇంతకుముందు తీసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఈ పాలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కవర్లో మనం పోసేసాక రబ్బర్ బ్యాండ్తో కానీ దారంతో కానీ గట్టిగా ముడి వేసుకోవాలి. ఈ కొబ్బరి పాలని ఒక గిన్నెలోకి ఈ విధంగా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక మనం అసలు దీన్ని ఒక రోజు నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలి. అసలు కదపకుండా ఉంటే ఇది ఏమవుతుందంటే పైన మొత్తం తెల్లగా ఉంటుంది, కింద మనం ఇంతకుముందు యాడ్ చేసిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వచ్చేసి అంతా కింద ఉండిపోతుంది. అస్సలు కదపకూడదు. నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వాటర్ అంతా కిందికి వస్తాయి కదా, అప్పుడు నేను తీసి చూపిస్తాను. ఇప్పుడైతే దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసాను చూడండి. పైన మొత్తం తెల్లగా ఉంది, కింద మొత్తం వాటర్గా ఉంది. ఇది కంపల్సరీ మీరు ఏ టైంలో ప్రిపేర్ చేసినా సరే 12 hours మాత్రం కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ వాటర్ అంతా అడుగున ఉన్నాయి కదా, మనం ఈ వాటర్ని అంతా తీసేసేయాలి. అందుకే ఈ లాస్ట్ కార్నర్లో వచ్చేసి మనం కొద్దిగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వాటర్ని అంతా తీసేసుకోవాలి. మీకు చూపించడానికి నేను గిన్నెలలోకి వేసుకున్నాను. ఈ విధంగా మొత్తం మనం మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ అంతా ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం వాటర్ అనేది తీసేసుకున్నాక మనం పక్కనే ఇంకొక గిన్నె పెట్టుకోవాలి. మనం ఎందులో అయితే కొబ్బరి నూనె ప్రిపేర్ చేస్తామో అదే గిన్నె పెట్టేసుకోవాలి. ఒక కొంచెం మందంగా ఉన్న వెడల్పైన గిన్నె తీసుకోవాలన్నమాట. దీన్ని మొత్తం ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఈ విధంగా గిన్నెలోకి వేసుకున్న గిన్నెను స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ అనేది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం వేసుకున్నాం కదా, ఈ గడ్డ మొత్తం కరిగిపోయేంత వరకు మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ విధంగా గడ్డ మొత్తం కరిగిపోయాక లిక్విడ్ స్టేజ్ వస్తుంది కదా, ఈ స్టేజ్లోకి వచ్చాక మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలి. మొత్తం సిమ్లోనే పెట్టేసుకోవాలి, లేకపోతే అడుగు మొత్తం మాడిపోతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కంపల్సరీ కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఒక 5 minutes 10 minutes తర్వాత చూస్తే చూడండి, కార్నర్స్లో వచ్చేసి ఆయిల్ రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ వచ్చేసి మొత్తం 25 to 30 minutes టైం పడుతుంది. స్టవ్ని మాత్రం కంపల్సరీ సిమ్లోనే ఉంచుకొని మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. 5 minutesకి ఒకసారి కంపల్సరీ కలుపుతూ ఉండాలి. లిక్విడ్ మొత్తము చిన్న చిన్న ఉండలుగా అయిపోయింది చూడండి. కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే కొబ్బరి నూనె రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని చల్లారనివ్వాలి.
ఈ విధంగా మొత్తం చల్లారిపోయినాక ఒక చిన్న గిన్నె తీసుకోవాలి. దాంట్లో వచ్చేసి మనం టీ వడపోసే జాలి ఉంటుంది కదా, ఆ జాలితోటి ఇందులోకి వంపేసుకోవాలి. ఈ ఆయిల్ని స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనం చేసుకున్న ఈ కొబ్బరి నూనె వచ్చేసి 4 కొబ్బరి ముక్కలకు వచ్చేసి ఒక 100 ml అంత కొబ్బరి నూనె అయితే వచ్చేసింది. స్వచ్ఛమైన కొబ్బరి నూనె అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కొబ్బరి నూనెని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.